హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు ఆహా అనిపించేలా ఇంట్లో వాళ్ళందరూ బిస్బిల్లాబాత్ ప్రిపేర్ చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ముందుగా నేను ఇక్కడైతే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పు వేశాను. పెద్ద గ్లాస్ తీసుకొని వాటర్ తాగే గ్లాస్తో. అలాగే రైస్ కూడా 1 గ్లాస్ వేసి వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టుకొని ఉన్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులోకి 2 గరిటెలు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కాక చిన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి వేసుకుందాము. అది బాగా మగ్గిన తర్వాత ఇలా ఒట్టిమిరపకాయలు 2 కట్ చేసి వేసుకొని అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా మగ్గించుకుందాము. అలా మగ్గిన తర్వాత ఒక టమోటా పెద్దది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా మగ్గించుకుందాం. అలా మగ్గిన తర్వాత నేను ఇక్కడ 1 కప్పు ఆలు తీసుకున్నాను. అది అందులోకి వేసాను, కుక్కర్లోకి వేసి. అలాగే 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీనీస్ చిన్నగా కట్ చేసుకుండేవి అన్నీ బాగా మగ్గించుకుందాం కూరగాయలన్నీ. నేను ఇక్కడైతే పల్లీలు 1 కప్పు ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి. అవి కూడా 1 కప్పు వేసి బాగా వేపుకుందాము. అలా వేగిన తర్వాత బఠానీలు అయితే పక్కన నేను ఉడకబెట్టుకున్నానండి. అవి కూడా ఇందులోకి వేసి 1 కప్పు బాగా మగ్గించుకుందాం. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు కారం 2 టేబుల్ స్పూన్లు తీసుకొని వేసుకుందాము. మీ కారాన్ని తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే బిస్బిల్లాబాత్ పౌడర్ అండి. ఇది ప్యాకెట్స్ వస్తాయి కదా, అవైనా తీసుకొని వాడుకోండి. మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోండి. అది ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాను. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం కూరగాయలన్నీ. ఇప్పుడు నేను ఇక్కడైతే చింతపండు ఒక నిమ్మపండు అంత సైజ్ తీసుకొని నానబెట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ ముందు ఆ గుజ్జునంతా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. అది కూడా ఒక 10 నిమిషాలు వేసి మగ్గించుకుందామండి. కుక్కర్కి మూత పెట్టి. ఇప్పుడు తర్వాత మనం కుక్కర్ మూత తీసి అప్పుడు బాగా మగ్గినాయి చూడండి కూరగాయలన్నీ. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పు బియ్యం ఉంటుంది కదండి, అవి అందులోకి వేసి ఎసురు వచ్చి నేను 1 గ్లాస్ రైస్ 1 గ్లాస్ కందిపప్పు వేసుకుందాము. అలాగే దీనికి వాటర్ వచ్చి మనం 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ కందిపప్పు కూడా 3 గ్లాసెస్ వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్ వచ్చే వరకు అలాగే పెడతాం. విజిల్ వచ్చి చల్లారిన తర్వాత మన బిస్బిల్లాబాత్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వచ్చి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన బిస్బిల్లాబాత్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది ఇంకా ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇలా ప్లేట్లోకి పెట్టి ఇందులో కొద్దిగా బూందీ కానీ పెరుగు పచ్చడి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చూసిన తర్వాత మీకు వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరెలా బిస్బిల్లాబాత్ ప్రిపేర్ చేస్తారో అలాగే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.